ఏంటి మావా పిచ్చి మొహం వేసి చూస్తావు? దూకు. ఇవాళ నీ బ్యాటింగ్ కి సచిన్ షాక్ అయిపోవాలి. మంచి నిద్రలో ఉంది, నిద్ర లేచేసరికల్లా రెచ్చిపో. ఏ కయ్యానికైనా బియ్యానికైనా సమబుజ్జి కావాలి. మ్యాచ్ అయిన తర్వాత ఒక సైడ్ కాదు, 2 sides ఉంటేనే రంజక్కువ. వెళ్తా, దూకుతా. మీరు ఇక్కడే ఉండండి రా. లే 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 శ్రీకన్యా, లేస్తావా లేపమంటావా? నువ్వు లేస్తావా నన్ను లేపమంటావా? చిన్నరుమై, ఏంటి టైంలో వచ్చావు? నిన్ను రేప్ చేయడానికి వచ్చాను. రేపా? ఎస్, వాళ్ళు వెళ్ళిపోయినా సరే నేను నిన్ను రేప్ చేసి తీరుతాను. రేపా? నన్నా? ఆ. రా. ఆగరా. నేనాగను. రేయ్, నేనాగను. మర్యాదగా అక్కడ ఆగరా. ఆగు. నేనాగను. నేను ఆగితే ఏమవుద్దో నాకు తెలుసండి. నేనాగను. రేయ్, నేనాగను. ఆగరా. నేను గట్టిగా తొడగొట్టానంటే ఆ చప్పుడుకి గుండాగి చస్తావు. తెలుసు, నా ప్రాణం పోయినా సరే నిన్ను రేప్ చేసి తీరుతాను. మగ జాతికి అంకితం చేస్తా. వదలరా. రేయ్, నిన్ను. నన్ను రేప్ చేస్తావా? ఏమండి, 104సారి అడుగుతున్నా, ఎవరు కొట్టారో చెప్పండి. ఎవరు కొట్టారో చెప్పు, వాళ్ళకి 2 చాక్లెట్లు ఇస్తా. సావిత్రి, సావిత్రి. అక్క, నా మంగళసూత్రం గట్టిది, లేకపోతే ఈయన రాత్రి గుడుకుమనేవా. అయ్యో, రోట్లో కుమ్మిన పచ్చళ్ళ అలా అయిపోయారేంటండి? అదే నాకు అర్థం కావటం లేదక్క. ఉదయం నుంచి అడిగి అడిగి నా నోరు అరిగిపోయింది, కానీ ఈయన నోరు విప్పడం లేదు. ఏమండి, అక్క వచ్చింది, కనీసం ఇప్పటికైనా చెప్పండి. కొట్టిన వాళ్ళని అక్క కుమ్మేస్తారు. చెప్పండి రాంబాబు గారు, అసలేం జరిగింది? మీలాంటి మగాళ్ళు ఇలా ఫీల్ అయితే ఎలా? అక్క ఉండక, నేను వెళ్ళి టీ తీసుకొస్తా. కూర్చో. ఏరా, పెళ్ళాన్ని ఏడిపిస్తున్నావని 4 తగిలిస్తే రేప్ చేయడానికి వస్తావా? అసలు నిన్ను సంసారానికి పనికి రాకుండా చేస్తా. టీ తాగండి. చూడండక్క, కాళ్ళు చేతులు నట్టుతో బిగించినట్టు చాలా టైట్ గా ఉంది. కొట్టింది ఎవరో కానీ దెబ్బ తెలియకుండా చాలా టెక్నికల్ గా కొట్టారు. ఉండు, కొంచెం సరి చెయ్యక మా ఆయన్ని. ఒక్క నిమిషం, నేను సెట్ చేస్తాను కదా. ఇప్పుడేం పర్వాలేదు, జాగ్రత్తగా ఉంటే అన్ని సర్దుకుంటాయి, లేదంటే ఫ్యూజ్ కాలిపోద్ది. బుద్ధిగా ఇంట్లో ఉండి పెళ్ళాన్ని పిల్లాన్ని జాగ్రత్తగా చూసుకో. అక్క, ఏం చెప్పావక్క? నువ్వు ఈ కాలనికి రానివి, నా మాంగళ్యాన్ని కాపాడావు. చాలా థ్యాంక్స్ అక్క. వెళ్ళిస్తానమ్మా. సరేనక్క. నా బంగారు. అయ్యో, ఏంటండి? రాలేడు, నేను ఇల్లు ఖాళీ చేస్తాను రా. ఊరుకో మామా, అద్దె తీసుకోకుండా ఫ్రీగా ఇల్లు ఇచ్చే శ్రీకన్య లాంటి ఓనర్ ఎక్కడ దొరుకుతుంది? అందుకనే కదా శ్రీకన్య ఇల్లు ఖాళీ చేస్తాననేది. కాలే ఊరికే బాబాయ్, అబ్బో, రేపు రివర్స్ అయినంత మాత్రం కాలనీ ఖాళీ చేయాలా? మళ్ళీ ట్రై చేయ, గజనీ మహమ్మద్ లాగా. చాలా ఊరుకండయా, మీరు చెప్పిన మాటని పిచ్చేదోలాగా పుల్లొట్లో తలగా పెట్టాను. ఏదో మేమే తప్పు చేసినట్టు తెగ ఫీల్ అయిపోతున్నావేంటి? ఇప్పుడు సర్కస్ చూడడానికి ప్రేక్షకులు వచ్చినప్పుడు పులిని బోన్ లో పెట్టే రింగ్ మాస్టర్ ఆడిస్తాడు. నువ్వేం చేసావు? నిద్రపోయే పుల్ని బయటికి లాక్కొచ్చావు. ఆ సిచ్యుయేషన్ లో సర్కస్ లో ఎవడైనా ప్రేక్షకుడు ఉంటాడా? కరెక్ట్ అల్లుడు, నేను తీసుకున్న నిర్ణయం కరెక్ట్. నేను ఈ కాలనీ వదిలిపెట్టి పారిపోతా. ఇంత సడన్ గా కాలనీ ఖాళీ చేస్తే చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి డౌట్ వస్తాయి. కాలనీ నుంచి నువ్వు ఖాళీ చేయటం కాదు, కాలనీ నుంచి శ్రీకన్యని ఖాళీ చేయించాలి. అది ఎలా కుదురుద్ది? ఆ కాలనీ నువ్వు కొంటే. కాలనీ కొంటమా? అద్దె కట్టడానికి ఠికానా లేదు, కాలనీ ఎలా కొంటానల్లుడు? ఏ అదృష్ట దేవత ఆకాశం నుంచి ఊడిపడి బంగారు బిందెలిస్తే తప్ప. బాబాయ్, అక్కడేదో యాక్సిడెంట్. మేడం గారు మీకేమవుతారు? ఆవిడెవరో నాకు తెలియదండి. రోడ్డు మీద యాక్సిడెంట్ అయి పడుంటే నేనే రక్షించి తీసుకొచ్చాను. యు ఆర్ గ్రేట్. ఇంతకీ ఆవిడెవరో
ఎక్స్క్యూజ్ మీ మేడం గారు స్పృహలోకి వచ్చారు. యాపిల్ తినండి మేడం. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సలుపేమున్నది. బకార సందేశి నీకిస్తే ఆనందంగా ఉంటది. బావొచ్చాడు. ఆ, అల్లుడు దా, రాబావా నీకు మొహమాటం ఎక్కువ. రా అల్లుడు. మేము ముగ్గురువేనండి మిమ్మల్ని కాపాడింది. ఆ, నమస్తే అండి. ఈ మాత్రానికి నమస్కారం ఎందుకండి? మనిషి అన్న తర్వాత ఆ మాత్రం చేయపోతే ఎలాగ? యా యా పైగా డబ్బున్న వాళ్ళు మీలాంటి వాళ్ళు సాయం చేస్తే పుణ్యం పురుషార్థం దక్కుతుంది కదా. ఆ? అంతేగా బావా. ఆ, ఆ. అంతే అంతే. ఇది నా విజిటింగ్ కార్డ్. మీరు నన్ను రేపు వచ్చి నాకు కూడా కలవండి. ఒకటి ఇవ్వండి. అబ్బా ఇల్లు పెద్దదే, ఖర్చు పెంచొచ్చు. ఇదిగో మీ ఇద్దరికి ముందే నేను చెప్తున్నా, మేడం గారు డబ్బు ఎంత కావాలని అడిగితే ఫిగర్ నేనే చెప్తా. అబ్బాయి సమానంగా పంచుకోవాలి, ముందే చెప్తున్నా. ఇది చాలా అన్యాయం. అసలు కాపాడింది నేను. ఓకే, తల్లి బిడ్డ న్యాయం ఒక 20% ఎక్స్ట్రా తీసుకో. అలా అన్నా బాగుంది. అది తీసుకో. మిమ్మల్ని సేవ్ చేసిన వాళ్ళు వస్తామని ఫోన్ చేశారు మేడం. I know. హలో, రండి రండి కూర్చోండి. ఎలా ఉన్నారు మేడం? రండి. ఐఎమ్ ఫైన్. ఏం తీసుకుంటారు? ఎంత ఇచ్చినా తీసుకుంటామండి. 3 మిల్క్. ఏంటి ఆలోచిస్తున్నారు? అంటే మీ వారు మేడం గారికి ఇంకా పెళ్లి కాలేదు. అవును, నా మనసుకు నచ్చిన మనిషి ఇంకా కనిపించలేదు. ప్రతి వాళ్ళు నా ఆస్తిని చూస్తారు కానీ నన్ను అర్థం చేసుకునే మనిషి ఇప్పటి వరకు దొరకలేదు. అంతేలేండి, మీలాంటి అందగత్తికి మొగుడు దొరకటం అంత తేలిక కాదు. అందులోనూ మేడం గారి మనసు చాలా సున్నితమైంది. చిన్న విషయాన్ని కూడా బాగా అర్థమైపోతారు. కాబోయే మొగుడు కష్టపెట్టకూడదు కదా. ఆ, నా దృష్టిలో భార్యాభర్తలంటే సీతారాములు. వాళ్ళకి ఎన్ని కష్టాలొచ్చినా కలిసే ఉన్నారు. అందుకే ఇన్ని తరాలైనా మనకు వాళ్ళు ఆదర్శ దంపతులు. నా దృష్టిలో భార్య అంటే మగోళ్ళలో సగం. ఆవిడికి తలనొప్పి వస్తే మనం అమృతాంజనం రాసుకోవాలి. ఆవిడికి జ్వరం వస్తే మనం టాబ్లెట్ వేసుకోవాలి. ఆవిడకి ఎక్కడైనా కాలితే మనం బర్ణాలు రాసుకోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడ గర్భిణి అయితే మనం ప్రసవించాలి. నా దృష్టిలో వైఫ్ అంటే వెలకట్లేని వజ్రం అండి. ఆవిడ్ని ఉద్యోగాలని వంటలని కష్టపెట్టకుండా తోడుగా నీడగా గుండెల్లో గుడి కట్టి రోజు కర్పూర హారతలు ఇవ్వాలండి. అదండి నాకు భార్యపై ఉన్న ఒపీనియన్. వెరీ గుడ్, చాలా గొప్పగా చెప్పారు. ఈ రోజు నుంచి మీరు నాకు గుడ్ ఫ్రెండ్స్. చాలా థ్యాంక్స్ అండి. ఇస్తే వెళ్ళిపోతాం. అవును, మీ ముగ్గురులో ఎవరికైనా పెళ్ళైందా? నాకు కాలేదు మేడం. నాకు కాలేదు మేడం. వీళ్ళిద్దరికీ కాలేదంటే నాకెలా అవుతుంది? నాకు అవలేదు మేడం. మీరు నాకు ప్రాణదానం చేసిన వ్యక్తులు. మీ మాటలు నన్ను చాలా ఇంప్రెస్ చేశాయి. అందుకే నేను ఒక డెసిషన్కి వచ్చాను. మీ ముగ్గురులో ఒకళ్ళని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అయితే మా రాంబాబుని పెళ్లి చేసుకోండి మేడం. మా చంద్రాన్ని తీసుకోండి. అలా కాదులేండి, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరిని చేసుకోండి. ఆహా, చాలా గొప్ప ఫ్రెండ్షిప్ అండి మీది. మీ ముగ్గురు నాకు చాలా బాగా నచ్చారు. ఒక వారం రోజుల్లో మీలో ఎవరిని పెళ్లి చేసుకునేది డిసైడ్ చేస్తాను. అర్థమైంది కదా. ఇక నుంచి మీ బిహేవియర్ మీద ఒక కన్నేసి ఉంచుతాను. నాకు నచ్చిన వాళ్ళకి మంచి మార్కులు కూడా వేస్తాను. ఆగండి అక్కడ. అమ్మమ్మమ్మమ్మమ్మ, ఏమి నటనలు! మీ నటన సినిమా వాళ్ళు చూస్తే మీ ఇద్దరికి ఆస్కారే. ఏంటి, నీకు పెళ్ళి అవ్వలేదా? అవును, నువ్వు మాత్రం ఏంటి, రీసెంట్ గానే కదా పెళ్ళైంది నీకు. ఏ, నీకు మాత్రం పెళ్ళని పెళ్ళవలేదా? అంత ఆస్తులు కూడా నేను రాంబాబుని అనుకుంటున్నా. రేయ్, మీరెన్నెన్ని అనుకుంటారా, నాకేం భయం లేదు. చిట్ట చివరికి సుందర్ని పెళ్లి చేసుకునేది నేనే. ఆ శ్రీకన్య కాలనీ కొంటాను, దాని మీద పగ తెచ్చుకుంటాను. అంటే సుందరి నిన్నే పెళ్లి చేసుకుంటుందని మెంటల్ గా ఫిక్స్ అయిపోయావా? యా, నా గ్లామర్ మీద నాకు ఆ నమ్మకం ఉంది. అంతొద్దమ్మా. ఎందుకంటే ముందు అసలు మన ముగ్గురికి పెళ్ళైందన్న విషయం దొంగల్లాగా ఒకడికి తెలియకుండా ఒకడు సుందరి దగ్గర రివీల్ చేయకూడదు. ఇదిగో ముఖ్యంగా రాంబాబు, నీకు చెప్తున్నాను నేను. ఏంటి, నాకు చెప్తావేంటి? ఇది చెప్పచ్చు కదా. ఒరే, నీకు కూడా చెప్తున్నాను ఏం నేను. చెప్పేది, అందరు రాంబాబులానే ఉంటారండి. ఏ, రామావర్గా. ఆ రాంబాబు ఏ, పేరు పెట్టి పిలుస్తావు నువ్వు? పేరు పెట్టి పిలుస్తావు. ఆగండి. నువ్వు మాట్లాడు. ఆగండి. ఇలా గొడవలు వస్తాయని మనం మర్యాదగా జెంటిల్మెన్ అగ్రిమెంట్ కి రావాలి. ఒట్టేయండి. ఒట్టు. ఆ, ఓకే. ఏంటి ఓకే? సుందరి ముగ్గురులో ఒకళ్ళనే పెళ్లి చేసుకుంటే మిగతా ఇద్దరి పరిస్థితి ఏంటి? అదా నీ డౌట్? యా. ఇలా చేస్తే ఎలా ఉంటుంది? ఎలా? సుందరి ఎవరిని పెళ్లి చేసుకున్నా వాళ్ళు మిగతా వాళ్ళిద్దరికి చెరొక ₹1,00,00,000 ఇవ్వాలి. ఓకే ఓకే. ఓకే. ఓకే, డన్. పిచ్చిన బచ్చాలారా,
కాపాడింది నేనైతే క్రెడిట్ మీరు కొట్టేసి సుందరికి మొగుడైపోవాలనుకుంటున్నారా? సుందరిని వారం రోజుల్లో పడగొట్టి మీ ఇద్దరికి షాక్ ఇస్తాను. మీ ఇద్దరిలోకి కుర్రాణ్ణి, ఉత్సాహవంతుణ్ణి. సుందరి నాకు కాకుండా మీకెలా పడుతుందిరా? నా లేటెస్ట్ తెలివితేటలతో ఆ సుందరిని లూప్ లైన్ లోకి లాగి ఆమె ఆస్తికి వారసుని కాకపోతే నా పేరు చంద్రం కాదురా. హైట్ తక్కువ ఏజ్ ఎక్కువ అనుకుంటున్నారేమో. అసలు ఈ పర్సనాలిటీ అంటేనే అమ్మాయిలు పెళ్లి చేస్తారా? జుట్టు ఊడిందని తక్కువ అంచనా వేస్తున్నారేమో. ఎప్పుడు అలా అనుకోవద్దు. సుందరిని పెళ్లి చేసుకుంటాను, ఆ కాలనీకి ఓనర్ అవుతా. ఛాలెంజ్. ఆల్ ద బెస్ట్ మావా, ఆల్ ద బెస్ట్ చందు. మీరు కూడా రిలాక్స్. నితిన్ ద యూత్. వచ్చేసింది. వెళ్ళిపోయిందేటి? ఎక్కడికి వెళ్ళిందబ్బా? ఇదేటిది ఇంత దగ్గరగా వచ్చేసిందేటి? శ్రీకన్యేనా? శ్రీకన్యే నా ఇంటికి వచ్చి నా పక్కనే నిలబడినట్టుగా ఉంది. అవునరా, నీ ఎదురుగానే ఉన్నాను. ఆ? ఏంట్రా, ఏం చేస్తున్నావురా? ఆ? అదే అదే సిగ్గులేదురా ముసలి వెధవా? నేనే ముసలి కాదు, నితిన్ ద యూత్. అసలు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నావురా ఈ వెధవ పని? అది కాదు కన్యా, నీకేమో నీ మొగుడు లేడు, నాకేమో నా పెళ్ళం మరొకటి లేచిపోయింది. ఇద్దరికి లాంగ్ గ్యాప్ వచ్చేసింది కదా, కాబట్టి నన్ను ఉంచుకుంటావా? ఆ, ఉమ్. పోనీ పెంచుకుంటావా? ఫ్యాన్ ని 5లో పెట్టి దాని కింద నిలబెడితే గిరగిరా తిరిగి బోర్ల పడతావు. నీకు నేను కావాలరా? ఏం ఫ్యాన్ 5లో కాకుండా 1లో పెట్టచ్చు కదా? అయితే నడవయ్, రేపో మాపో పోయేవాడవని వదిలేస్తున్నాను. లేకపోతే నిన్ను అంత భాగ్యమా? అలా కానీ నీ చేతిలో చచ్చిపోయినా పర్వాలేదు. నితిన్ ద యూత్. కన్యా, శ్రీ కన్యా, అలా చూస్తావేంటి? ఇలారా, నేనే వస్తాను. నీకు నేను అద్దెంత ఇవ్వాలి? 5 నెలలు, మొత్తం 12,500. ఈ కాలనీ ఎంత కమ్ముతావు? ఎందుకు? ఎందుక? కొనటానికి. అంత డబ్బుందా? ఎంత కావాలో చెప్పు. నీకు 10 లక్షల, 10 లక్షల, కోటి రూపాయల? సింగిల్ పేమెంటా, డబుల్ పేమెంటా, చెక్కా, క్యాషా? అంతొద్దులే, ఒక 5,000 రూపాయలు ఇవ్వు, ఈ కాల్ నీ పేరు మీద రాసేస్తా. నేను నీకు ఎలా కనపడుతున్నాను? పరమ బేవర్స్ గళ్ళ కనపడుతున్నానా? పరమ బుడింగ్ గళ్ళ కనపడుతున్నానా? నా కెపాసిటీకి రామోజీ ఫిల్మ్ సిటీ కొనగలను, హైటెక్ సిటీ కొనగలను. కానీ శ్రీకన్యా కాలనీ ఎందుకు కొనాలనుకుంటున్నానో తెలుసా? పగ, ప్రతీకారం, ద్వేషం. శ్రీకన్యా కాలనీ బోర్డు కొట్టేసి రాంబాబు కాలనీ బోర్డు పెట్టాలి. అదే నా ఆశయం. ఏమండి, బాబుకి ఫీజు కట్టాలండి. ముందు ఆ పంచుడు. ఇప్పుడే చెప్పాలి నువ్వు ఫీజు గురించి? బాబుకి స్కూల్ ఫీజు కడదామని. స్కూల్ ఫీజు అంటే స్కూలే కట్టిస్తా. అంటే మేస్త్రి ఉద్యోగం చేస్తున్నారా? చిలిపి నువ్వు. మేస్త్రి ఉద్యోగం కాదే, ఒక్క వారం ఆగు, కోట్ల రూపాయలకి సోలో ఓనర్ అవుతానే. సావిత్రి, మెళ్ళో ఒక్క తాళి పట్టే ఉందేంటే నీకు? మరి 4-5 కట్టించుకుంటే బాగుంటది కదండి. జోకులేస్తావే నువ్వు. సావిత్రి, నిన్ను పెళ్లి చేసుకుని ఇన్ని సంవత్సరాలైనా నిన్ను సుఖపెట్టలేకపోయానే. మెళ్ళో ఒక్క తాళి పట్టుతోనే వదిలేశాను. నల్లపూసలు గొలుసు లేదు, చేతికి గాజులు లేవు, నడుముకు వడ్డాణం లేదు, ఒక్క చంద్రహారం కూడా లేదే. చి 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 చి. వారం రోజుల్లో చందన ప్రదర్శించి మొత్తం చీరలు తెచ్చేస్తాను. ఒళ్ళంతా జ్యువెలరీ నింపేసి నిన్ను లక్ష్మీదేవిలా కళకళలాడేట్ చేస్తానే. అమ్మా, డాడీకి పిచ్చెక్కిందేమో, అందుకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. తప్పు నానా, డాడీకి పిచ్చెక్కినా ఎక్కింది అని అనకూడదు, డాడీ కదా. రేయ్, మీరెన్నెన్న అనుకుంటారా? నాకేంట్రా భయం? ఒక్క వారం రోజులు ఆగురా, నీ బాబు రాంబాబు అంటే ఏంటో చూపిస్తాను. నువ్వు స్కూల్కి వెళ్ళు. స్కూల్కి నువ్వు పద, లోపల పద.